హలో అందరికీ, నేను టొమాటో కారంతో నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా. సో నేను ఆ రెసిపీని ఇవాళ పోస్ట్ చేస్తున్నాను, చూడండి ఒక్కసారి. సో అందులోకి నేను టొమాటోస్ కట్ చేసేసుకున్నాను, ఆనియన్స్, కరివేపాకు, పుదీనా కూడా తీసుకున్నాను. కట్ చేసుకున్న టొమాటోస్లోనే నేను సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు ఇలా వేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, కడుక్కున్న పుదీనా కూడా ఇందులోనే వేసేసుకుని పెట్టుకుంటాను. ఇప్పుడు ఆయిల్ కాగాక ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసుకుంటాను. పోపు దినుసులు వేసేసుకున్నాక ఆనియన్స్, కరివేపాకు ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఆనియన్స్ వేసేసుకొని కొంచెం అయినాక మళ్ళీ దానిపైన కరివేపాకు వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసేస్తే ఎక్కువ చిటిపట అంటాయి. సో అందుకని ఆనియన్స్ వేసాక కరివేపాకు వేయండి, మంచిగా ఉంటుంది. కొంచెం ఇవి బాగా కొంచెం వేగితే చాలన్నమాట, టొమాటోస్ వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంతవరకు వస్తే చాలు. ఇప్పుడు నేను టొమాటోస్, అందులో వేసిన సాల్ట్, పుదీనా, అల్లం పేస్ట్, పసుపు అన్నీ కలిపేసుకోవడమే. ఇంకా ఇందులో బాగా కలిపిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి ప్లేట్ వేసేసి ఒక్క 10 మినిట్స్ మగ్గనివ్వాలి మంచిగా. ఇదిగోండి, బాగా కలిపేసి ఇలా ప్లేట్ వేసేసి మగ్గనిచ్చేసుకోవాలి. తీసి చూసుకున్నాక 10 మినిట్స్ అయ్యాక ఇలా మంచిగా మెత్తగా అయిపోతుంది. నేనేం చేస్తా అంటే అలానే వదిలేను అనమాట. ఇలా పప్పు ఎనిపేది ఉంటుంది కదా, మంచిగా ఎనిపేసుకుంటాను. సో టొమాటోస్ ఎక్కడ తగలకుండా, అంటే పెద్ద పెద్దవి లేకుండా మెత్తగా అయిపోతాయి. సో మనకి పుదీనా ఫ్లేవర్ కూడా తగులుతుంది, తర్వాత ఆనియన్స్, టొమాటోస్ మొత్తం అన్ని ఫ్లేవర్స్ మంచిగా తగులుతాయి. ఇంకా కొత్తిమీర వేసేసుకోవడమే గార్నిషింగ్కి. ఇంకా మంచిగా చపాతీ, రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.